రామ్ ప్రసాద్ గారు అలాగే కెమెరామెన్ ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారు. సో మన టీం చేతుల మీదుగా సునీల్ గారిని సత్కరిస్తున్నారు. మన విషెస్ కూడా అలాగే గట్టిగా చప్పట్లతో మరొకసారి. ఎస్, అందరికీ నమస్కారం అండి. సో యాక్చువల్లీ నేను కొంచెం వేరే ప్రోగ్రామ్ కలిగి ఇది అనుకోకుండా నాకు మా మిత్రుడు హీరో ప్రొడ్యూసర్ సిరాజ్ ఫోన్ చేసి మీరు 5:30 రండి అంటే నేను 5:30కే వచ్చాను. సో వేరే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది, ఐఎమ్ హరి. సో జస్ట్ ఐ థాట్ పనిచేసిన వాళ్ళందరూ పాపం అంత యంగ్స్టర్స్ చాలా కష్టపడి పనిచేశారు. అండ్ హీరో హీరోయిన్ కొంచెం చూశాను, సాంగ్ కొంచెం చూశాను. ప్రవీణ్ ది కెమెరా వర్క్ ఇస్ వండర్ఫుల్, నోయిస్ వర్క్ అండ్ హీరోయిన్ వర్క్ అంతే చాలా బాగుంది. స్టోరీ కూడా సిరాజ్ నాకు చెప్పారు. బహిర్భూమి ఇది మిస్టరీ, మర్డర్ మిస్టరీ. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. విజువల్ చూసినప్పుడు అంతా కొంచెం బాగానే ఉంది, ఆయన చెప్పిన ప్రకారం బాగానే ఉంది. సో ఆన్ ద హోల్ ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. yes, I request the hero Rishika, please come on to the stage. I request Rishika garu please come on to the stage, and the second lead Garima Singh please come on to the stage, and Chitram Srini garu stage కి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. and next comedian Kanuga రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. బహిర్భూమి మ్యూజిక్తో పాటు మూవీ కూడా హిట్ కావాలని మా నోయల్ అండ్ ఫనీ మిగతా హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేసిందని చెప్తున్నారు. హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ కూడా మంచి పేరు రావాలి, ఇంకా మంచి మూవీస్ చేయాలి అని కంప్లీట్గా ఆయన ఆల్మోస్ట్ ఆయన క్యారియర్ మొదలైన దగ్గర నుంచి ఆయనకు సపోర్ట్ చేస్తూ అన్ని మూవీస్కి మ్యూజిక్ మేమే చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఇది కూడా తీసుకున్నాము. ఇందులో సాంగ్స్ బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ అజయ్ కుమార్ ఆల్సో. అందరికి నమస్తే అండి. టైటిల్ అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది. నోయల్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా వరకు కూడా కష్టపడుతున్నారు. ఈ సినిమా నుంచి ఇంకొంచెం బయటికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయనకి సక్సెస్ కావాలి. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ సాంగ్స్ 2-3 సాంగ్స్ అనే కానీ మంచి పాటలు ఇచ్చినారు. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఒక ర్యాప్ సాంగ్ చూశారు. ఇంతకుముందు 2 సాంగ్స్ రిలీజ్ అయి ఉన్నాయి. అవి కూడా మంచి ప్రేక్షకాలను పొందుతున్నాయి. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సినిమా కూడా సక్సెస్ కావాలని చెప్పని వేణుమాధవ్ గారి ఫస్ట్ ప్రయత్నం. ఆయనకు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి ఎంటర్ టీమ్కి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much, మాధవ్ గారు. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. అండ్ నోయల్ గారి కోరిక మేరకు అలాగే మన టీం అందరి కోరిక మేరకు మాట్లాడారు. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ గారు సో మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మా కోరిక మేరకు వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. మొదటగా నేను ఒక 5 మందికి థ్యాంక్స్ చెప్పాలండి, అంటే పంచతంత్రలాగా. అదేంటంటే ఫస్ట్ నా కథని యాక్సెప్ట్ చేసి నన్ను డైరెక్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారికి అండి. తర్వాత సెకండ్ ఆ కథకి రూపాన్ని ఇచ్చిన మా ప్రవీణ్ డిఓపి గారికి అండి. థర్డ్ వన్ ఆ రూపానికి ప్రాణం పోసిన మా నోయల్ గారు, హీరో నోయల్ గారికి అండి. అండ్ ఫిఫ్త్ వన్ అందుకు వాయిస్ ఇచ్చిన మా అజయ్ పట్నాయక్ గారికి అండి. అంటే లాస్ట్ ఏంటంటే వీళ్ళందరికంటే ఇంకా మిగతాది ఏంటంటే ప్రేక్షకులు అండి. మెయిన్ ప్రేక్షకులు ఏంటంటే
అది చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమా అయినా కానీ సినిమాని మంచి సినిమా అయితే ఆదరిస్తున్నారు. అందువల్ల ఏంటంటే సినిమాలు నెక్స్ట్ కూడా రాబోతున్నాయి, చిన్న సినిమాలకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అందువల్ల ప్రేక్షకులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి. ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే దానం ఇచ్చే చేతులు ఇప్పుడు తడారకూడదండి. ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే ఒక సినిమాకి ఎంతో వందల మంది యాక్టర్స్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తారండి. వాళ్ళకి అందరికి కూడా సినిమాలు తప్ప ఇంకొకటి చేతరాదు. అందువల్ల కూడా సినిమాలనే మనం ఆదరిద్దాం, థియేటర్కి వచ్చి అందరు చూడాల్సిందిగా కోరుకుంటున్నానండి. అండ్ దీనికి బహిర్భూమి అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే, బహిర్భూమికి ఒక చరిత్ర ఉందండి. అదేంటంటే ఒక రాజుల కాలం కానీ ఇంతకుముందు ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా బహిర్భూమి ఎక్కువగా వాడేవాళ్ళు. ఆ బహిర్భూమి ప్లేస్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఆ ప్లేస్ కోసం 2 ఊర్లో కొట్టుకోవడం, రక్తపాతాలు జరగడం, అది ఒక యుద్ధ వాతావరణంలో నిలబడింది. అందుకని ఈ బహిర్భూమి టైటిల్ పెట్టడానికి కూడా ఒక కథ ఉంది. ఈ బహిర్భూమికి కూడా ఒక కథ ఉందండి, అది మీరు చూడబోతున్నారు. ఈ మూవీ చూసిన తర్వాత కూడా ఈ టైటిల్ ఎందుకు పెట్టారో మీరే యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా ఇంత తొందరగా మేము అనుకున్న షెడ్యూల్లో ఫినిష్ చేయడానికి నాకు యాక్టర్స్ ఎంత బాగా సహకరించారండి. సీనియర్ యాక్టర్స్ విజయ రంగరాజు గారు కానివ్వండి, మన కిరణ్ సాబ్రా గారు, ఇంకా మన చిత్రం సీను గారు, ఫనీ గారు, సునీల్ గారు, జింగిడి, ఇంకా మురళీకృష్ణారెడ్డి గారు, జయవాహిని గారు, వీళ్ళందరూ సహకారంతోనే మూవీ ఆన్ టైంలో ఫినిష్ చేయగలిగాం. వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇందుకు సహకరించిన టెక్నికల్ టీమ్ మా ఎడిటర్ రంగస్వామి గారు. ఇది రంగస్వామి గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. ఎడిటర్ రంగస్వామి. ఓకే. అండ్ ఇందుకు మా నెల్లూరులో మేము రఫ్ ఎయిట్ చేసామండి. దానికి సహకరించిన అద్భుత్ స్టూడియోస్, నెల్లూరులో అద్భుత్ స్టూడియోస్ మాకు బాగా సహకరించండి. దీని ఎడిటింగ్ రంగస్వామి గారు చేశారు. రంగస్వామి గారు మమ్మల్ని బాగా పేషెన్స్ గా భరించారు. అండ్ నెల్లూరులో మాకు అంటే షూటింగ్ ప్లేస్ లో చాలా మంది సహకరించారండి. ఆ ఊరి జనాలు కావచ్చు, అంటే వేగూరు, ఆ చుట్టుపక్కల ఊర్లందరూ కూడా సహకరించారు. ఇంకా నెల్లూరులో మాకు అకామిడేషన్ కానీ అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా బాగా సహకరించారు. 25 కళా సంఘాల నుంచి కూడా మాకు సపోర్ట్ దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. సో ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా మాత్రమే డెబ్యూ డైరెక్టర్, అతను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకోవాలి. అండ్ ఐ రిక్వెస్ట్ చిత్రం శ్రీను గారు మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ, మా బాబ్జీ అన్న వచ్చారు, మా డైరెక్టర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది త్వరలో, అది హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న. సో ఫస్ట్ నా క్యారెక్టర్, ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా చాలా సీరియస్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ రామప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు వేణన్న అన్న, థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ మా ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అందరికి, ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి, మా అందరికి కూడా ఒక వెన్నుపూసలాగా ఉన్నాడు మా డిఓపి ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మీరు ఎరగదీశారండి, కొన్ని అవతలేశారు. అంటే డిఓపి ఫ్రేమ్ చూస్తే అంత అందంగా ఉంటుందండి సినిమా అంతా. అంటే గ్రీటింగ్ ఫ్రేమ్స్ అంటాం కదా, అలా ఉంది సినిమా. చాలా బాగుందన్న. మీరు పెద్ద డిఓపి కావాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రిచ్ గా ఉంది సినిమా చూస్తుంటే. దానికి ప్రొడ్యూసర్ గారు నిజంగా మీకు సహకరించారు. మీరు ఎక్విప్మెంట్ అడిగితే ఎక్విప్మెంట్ ఇచ్చారు, దాన్ని మీరు యూజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అన్న. మీరు మంచి డిఓపి అవ్వాలి. ఏ ప్రయోజనం. సో తర్వాత నేను ఇంకా ఈ సినిమాకి హీరో, మా హీరో నోయల్. హీరో ఆల్వేస్ హీరో, మై హీరో. నెక్స్ట్ లెవెల్ నోయల్ చూస్తాం ఈ సినిమాలో, నెక్స్ట్ లెవెల్ నోయల్ చూస్తాం.
నేను నిజంగా నీకు మంచి మంచి సినిమాలు రావాలి, గొప్ప సినిమాలు రావాలి, నువ్వు గొప్ప యాక్టర్, గొప్ప హీరో అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత మా రిషిత హీరోయిన్ అండ్ గరీమా. అయితే రిషిత ఏంటంటే ఇక్కడ హీరోయిన్ కాకుండా మా ఈ సినిమా షూటింగ్ అంతా నెల్లూరులో చేసాం, వాళ్ళకి నెల్లూరు, వాళ్ళ ఊరిలో షూట్ చేసాం. సో మా అందరికి కూడా అన్ని రకాల సహకారం అందించింది రిషిత. సో తన సినిమాని ప్రేమించింది, చాలా కసింది, పట్టుదల ఎప్పుడు చూసినా సినిమా సినిమా సినిమానే ఉంది. నిజంగా మీరు గొప్ప యాక్ట్రెస్, గొప్ప హీరోయిన్ అవ్వాలి. అండ్ అమ్మో పెద్దవాడిని చేసేసింది, పెద్దవాడిని చేస్తారు కదా. గరీమా నువ్వు కూడా చాలా బాగా చేస్తావు, ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరు మాట్లాడటమే పెద్ద గెస్ట్ వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ పెద్దవాడిని చేసేస్తే ఆయన హీరో అయిపోవచ్చు కదా, మీకు అర్థం కావట్లే. సో అలాగే మా పని వీడు చాలా సినిమాలు చేశాడు. ఈ సినిమాకి ఇంకో లెవెల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ అని. అండ్ అలాగే సునీల్ రాజనీతల అండ్ మా బుడ్డోడు వీడు కూడా చాలా బాగా చేశాడు. సూపర్ ఇక్కడ బాగా చేశారా, చాలా బాగా చేశాడు. జింగిరి, అలాగే సురేష్ అండ్ మీరు అండ్ మన కిరణ్ గారు అండ్ అందరూ ఈ సినిమాకి ఇంకా పనిచేసిన వాళ్ళు ఆర్టిస్టులు కొంతమంది రాలేదు, ఆనంద్ భారతి వాళ్ళు ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికి కూడా చాలా మంచి పేరు రావాలి. అందరూ ఇప్పుడున్న స్థాయి కంటే మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మా వేణన్న ప్రొడ్యూసర్ వేణన్న మీకు ఈ సినిమా ఆడాలి, ఎందుకంటే మీకు సినిమా అంటే ఇష్టం, మీరు సినిమాని ప్రేమిస్తారు. సో మీలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్, ఎందుకంటే మీరు మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉంటారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలి. ఇంకో విషయం, ఈ సినిమా తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజ్ కూడా రిలీజ్ అవుతుంది, అది చెప్తారు ఇప్పుడు మన వేణు గారు. ఎన్ని లాంగ్వేజెస్ అన్నా, 5 లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది తెలుగులో కాకుండా. సో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి, అందరికి మంచి పేరు రావాలి, మా వేణులో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ అలాగే అక్టోబర్ 4వ తారీఖు ఈ సినిమా మీ థియేటర్ లో మీ ముందుకు వస్తుంది. ప్రేక్షకులు మీ అందరూ కూడా ఈ బహీర్ ప్రేమి సినిమాని చూసి మా టీం అందరూ బ్లెస్ చేయండి, సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మర్చిపోయిందో క్షమించండి. Thank you, Juna garu. Thank you so much. Such a lovely words. Thank you so much. I request Babji garu please come on to the stage and Babji garu share me trials in the లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మా అజయ్ గారు చాలా బాగా మ్యూజిక్ చేశారు. మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు ఇట్లా ఇంత బాగా కనిపిస్తుంటే అందరినీ కాదు ఫ్లోలో అజయ్ మైక్ ఇస్తేనే కొంచెం టెన్షన్ ఉంటుంది. సారీ అండి, మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అజయ్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆలోచించండి, ఎవరు మర్చిపోయారా? నేను మర్చిపోయింది, క్షమించండి. ఇంకా ఉన్నారు హీరో వాళ్ళు మాట్లాడారు. ఓకే, సో బాబ్జీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. ప్లీజ్ మిమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను. గట్టిగా చెప్పండి ఒకసారి రైటర్ బాబ్జీ గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. యా సార్, ఇప్పుడు మా కామ్రేడ్ బాబ్జీ అన్న మేము నల్లపూసలి సినిమా అప్పుడు కలిసి వర్క్ చేశాము, చాలా వేరే సినిమాలు వర్క్ చేశాము, చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్. థ్యాంక్ యూ అన్న మీరు. ఎస్ సో ఇప్పుడు మా కామ్రేడ్ ఎస్ మీ కామ్రేడ్ బాబ్జీ గారు. ఓకే, కామ్రేడ్ బాబ్జీ గారు ప్లీజ్. సభకు నమస్కారం. నేను మా వేణు గారి కోసం అక్కడ కూర్చొని చూడడానికి వచ్చానండి. కానీ వేణు అందరూ నా సోదరులే, నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, నా మిత్రులు, వీళ్ళందరినీ వేదిక మీద ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు చాలా కాలంగా నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి నా తోబుట్టు లాంటి ఆర్వి పట్నాయక్ గారి బ్రదర్ అజయ్ పట్నాయక్ గారు, ఇలా చాలా మంది, వీళ్ళంతా మా చిత్రం సీను, ఇక్కడ వంగూరు సురేష్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అందులో బాగున్నట్టుడండి, బాగున్నట్టు. ఇప్పుడు నేను భారత నరసింహ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు దానికి బాగున్నట్టు, నేను డైలాగ్ నేర్పాను. మీరు ఇష్టం విన్నానండి. మీ నెల్లూరు నాకు చాలా సంబంధాలు ఉన్నాయి, మీ గురించి చాలా విన్నాను, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను. అయితే ఇక్కడ ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక పండగ ఇంకోటి చూసుకొని ఆ రోజు ఇటువంటి కార్యక్రమం చేస్తారు. మరి వేణు గారు ఈరోజు ఏ మంచి రోజైనా పెట్టారో తెలియదు, కానీ నాకైతే ఈరోజు మరి చాలా మంది గుర్తులేదు, కానీ
ఇది చాలా గొప్ప రోజు ఈరోజు యాక్చువల్. ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి ముందు గులాబుల్లా వంగి సాములు కొట్టుకుంటూ ఈ దేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ ముస్లింలను ఈ దేశ పలుదాల నుంచి తరిమికొట్టడం కోసం ఆ రోజు సాగిన మహోత్సవ స్వాతంత్ర పోరాటంలో చిరునవ్వుతో ఉరికలను కొట్టాడిన భగత్ సింగ్ పుట్టినరోజు రోజు. భగత్ సింగ్ పుట్టినరోజు. వాళ్ళు ఆ రోజు స్వాతంత్రం తీసుకురాకపోతే ఈరోజు మనం సినిమా తీసుకోవాలం కాదు, సినిమా చూసుకునే వాళ్ళం కాదు, ఇటువంటి కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళం కాదు, స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. కాబట్టి ఇటువంటి వేదికల్లో అటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం కరెక్ట్ కాదు అనుకున్నాం, కానీ కరెక్టే. సమయం దొరికినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం చాలా అవసరం. అందుకోసం నేను దయచేసి మీరు భగత్ సింగ్ ఎందుకు ఇక్కడ మీరు ప్రస్తావించారని అనుకోవద్దు. ఇకపోతే సినిమా వాళ్ళమండి మనందరం. ఇక్కడ ఎవరు ఏ సినిమా తీస్తున్నా, ఎవరు నటిస్తున్నా, ఎవరు టెక్నీషియన్స్ కున్నా అందరూ మన ఆత్మ బంధువులం. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. అందరిలాగా చదువులు, ఉద్యోగాలు వాటితో కాకుండా ఏ రోజుకైనా సినిమా అనే ఒక కళామ తల్లి కవుల్లో ఎదగడం కోసం అందరూ వెళ్ళేసి వచ్చి ఇక్కడ వచ్చాం. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్ని వస్తున్నాయి, కానీ మనం లక్ష్యం ఒకటే, తెర మీద కనిపించాలి, సినిమా తీయాలి. మా గురుగారు టీకృష్ణ గారు నాతో మాట నా స్టార్టింగ్ డేస్ లో, అది ఇప్పటికీ గుర్తు. బాధ్యులు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కన్నీళ్ళు ఇవ్వకుండా తెర మీద మీ పేరు చివరిలో కథా స్క్రీన్ లో దర్శకంతో బాధ్యత అనే రోజు కోసం మీ సర్వాన్ని త్యాగం చేసుకోన్నారు. ఈ రోజు కూడా నేను దానికోసం చెప్తాను. జనగణమంతా జనగణమంతా జయ జయ పలికే, జనగణమంతా జయ జయ పలికే సినిమా సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను నీటే సినిమా సినిమా, జగతి సిగలోన జాబిలో మన సినిమా సినిమా, ప్రగతి విలువై పల్లవించను సినిమా సినిమా, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కలల గమనం, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కలల గమనం, వసంత శిబిరం సినిమా, తుషార బిందువు సినిమా, వసంత శిబిరం సినిమా, తుషార బిందువు సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. మనందరూ అమ్మాయిల అబ్బాయిలకు, అబ్బాయిల అమ్మాయిలకు రాసుకుంటుంటాం. కొంత ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఉంటే అమ్మ నాన్నలకు రాసుకుంటాం, అది కూడా ప్రేమ లేఖే. కానీ సినిమా అనేది ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. అటువంటి ప్రేమ లేఖలు ఈరోజు ఏరిగలిగిన ప్రతి ఒక్కరు తమ త్యాగాలతో, తమ స్వార్థాలతో, తమ జీవితంలో అగ్నం చేసి ఈరోజు ఈ సినిమా తీస్తారు. మిత్రులారా, దీన్ని స్వాగతించండి, దగ్గర తీసుకోండి. ఒక అద్భుతమైన టైటిల్తో ఇక్కడ నేను వేణు గారి గురించి ఒక మాట చెప్పాలి. బహిర్భూమి అని టైటిల్ పెట్టాలంటే దమ్ము ఉండాలి, దమ్ము ఉండాలి. ఒక హీరోలను పొగుడుతున్నాం, కేడి, దొంగ, గుండా, లోపం, రుచ, ఇటువంటి పేరు పెట్టుకుంటున్నాం. ఇంకొక పేరు పెట్టుకుంటూ వస్తున్న రోజుల్లో బహిర్భూమి టైటిల్ పెట్టాలంటే, అరే కొత్త సినిమా చూస్తూ, మొట్టమొదటి సినిమా చూస్తూ ఎన్ని గుండెలు సార్ మీకు అసలు. అలా అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలండి. బహిర్భూమి అనేది మానవ జాతి మర్చిపోలేని ఒకానొక సంఘటనకు నిదర్శనం. మన సమాజ పరిణామంలో మనిషి మనుగడ ప్రారంభించినప్పటి నుంచి, ఆది మానవుల కాలం నుంచి ఈ బహిర్భూమి అనేది వర్తిల్లుతూనే ఉంది. ఇందాక మిత్రులు గారు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో, అప్పుడు పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ తప్పనిసరిగా ఊరవతల ఒక ప్రాంతం ఉండేది, దాని పేరు బహిర్భూమి. ఇందాక ఎవరున్నారు, ఇదేంటా యుద్ధ భూమి లాగా ఉందని చెప్పి. యుద్ధ భూమి అంటే నవ్వారంటే మీరు ఇంకోలా అర్థం తీసుకున్నారు. కానీ యుద్ధ భూమి ఎందుకుంటున్నా అంటే, జమీందారుల కాలం నుంచి, రాజుల కాలం నుంచి, చక్రవర్తుల కాలం నుంచి, పెట్రోల్ కాలం నుంచి, నైజాం నవాబుల కాలం నుంచి ఈ బహిర్భూములు ఉన్నాయి. ఊరి అవతల ఉన్నప్పటికీ కూడా ఒక ఊరిలో అన్ని రకాల, అన్ని వర్గాల, అన్ని కులాల మనుషులు ఉన్నప్పుడు ఊరవతల వీళ్ళందరి తమ కాలకృత్యాలను తీర్చుకోవడం కోసం, ఒక మనిషి జీవనం కోసం లోకేసి పిల్లకి బయటకు వెళ్ళకపోతే వాడు శవంలోకి వెళ్తాడు. అలా శవంలో మారకుండా విజయంలో మారకుండా ఉండటం కోసం ఊరవతల కట్టుకునే బహిర్భూమి. ఆ రోజులు కూడా మిత్రులారా, మీరు ఈ కథ ఎందుకు అనుకున్నారు దర్శకులు, మీరు మరి ఏ విధంగా అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో తప్పనిసరిగా ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే బహిర్భూమి గురించి
నేను అక్కడ కూర్చున్నప్పుడు అనుకుంటాను ఎంత గొప్పగా నిలబెట్టారు, దీని వెనుక నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం అని చెప్పేసి. ఊరవతల బహిర్భూమి ఒక ఊర్లో అన్ని కులాల, అన్ని మతాల మనుషులు, అన్ని వర్గాల మనుషులు ఉన్న ఒక ఊర్లో ఉంటే ఊరవతల ఒకే బహిర్భూమి ఉండేది. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆరోగ్యం, సమత, ఐక్యత, సమానత్వం ఉండేది. రాజధాని సమాజ పరిణామక్రమంలో కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా బహిర్భూమిని కట్టుకోవాల్సిన పరిస్థితి పడింది. ఒక మతాల బహిర్భూమికి, ఒక కులాల వారి బహిర్భూమికి ఎవరు వెళ్తే కొట్టుకు తెచ్చి వాళ్ళు నడుపుకునే వాళ్ళు. మా బహిర్భూమికి వస్తావా తక్కువ పురుషులు అని చెప్పేసి అతన్ని తరిమి ఊళ్ళకి లాక్కొచ్చి చెడ్డేసి కొట్టి చంపేసిన సందర్భాలు కూడా చరిత్ర పుటంలో కనిపిస్తున్నాయి. బహిర్భూమికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా కులాల వారిగా, మతాల వారిగా విడదీసి మనిషినే కాకుండా కులంగా, మతంగా చూస్తున్న రోజుల్లో ఆ బహిర్భూమి ప్రాంతంలో ఉద్యమాలు కూడా ఆ రోజు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు బీడీఎస్ ముస్లింల పైన దాడులు చేస్తున్న విప్లవకారులు, ఉద్యమకారులు తమకు కావాల్సిన తుపాకులు, తమకు కావాల్సిన యుద్ధ సామాగ్రి అక్కడి నుంచి సరఫరా జరిగేది. చరిత్ర ఉంది. చెంబులు పట్టుకుని బహిర్భూమికి వెళ్ళడం కాదు, అందులో బాంబులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, అందులో తుపాకులు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. అదే ప్రాంతానికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులు, విప్లవకారులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ చెంబులు మార్పిడి జరిగాయి. ఇంత చరిత్ర ఉంది బహిర్భూమికి. మీరు ఈ సినిమా చూస్తుంటే ఇటువంటి చరిత్ర మేమంతా ఆశిస్తున్నాం. అటువంటి దృశ్యాలు, అటువంటి గత చరిత్ర తాలూకు పుటలు ఈ తెర మీద కనిపిస్తాయని చెప్పేసి ఆశలు చూస్తున్నాం. నా ఫస్ట్ టికెట్ నేను తీసుకుంటానండి. ఫస్ట్ టికెట్ ఎందుకంటే చూడాలి నేను. తెలుగు సినిమా అంటే ఇలా ఇది చెప్పాలి చాలా ఉంది. అంటే నక్సలైట్ ఉద్యమాలు కూడా ఎక్కడి నుంచి జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటానికి తెలంగాణకి వచ్చిన ప్రొడ్యూసర్ గారు మీరు. తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన తీర్మానాలు, ఉద్యమం తాలూకు ప్రబంధనాలు, చర్చలు అన్ని కూడా బహిర్భూమిగా దిగాయండి. అక్కడ ఎవరు రారని చెప్పేసి. కాబట్టి ఇది ఒక చరిత్ర అండి. అయితే ఇక్కడ నేను ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. దయచేసి ఈరోజు సినిమా పరిశ్రమ ఒకవైపు వర్ధిల్తుంది, ఒకవైపు కష్టాలను కొట్టుకుంటాడుతుంది. అయినప్పటికీ కూడా వేణు గారు లాంటి పెద్ద మనుషులు, సహోదరులు, సినిమా ప్రేమికులు ఈరోజు ముందుకు వచ్చి సినిమాలు తీస్తున్నారు. నేను నల్లపూసలు 1996లో నల్లపూసలు తీస్తున్న రోజుల్లో ఎవరైనా మిత్రులు వచ్చి అన్న హైదరాబాద్ లో ఇప్పుడు ఎన్ని సినిమాలు చూడడం జరుగుతుందంటే నేను లెక్క పెట్టుకుని ఒక 10-11 చెప్పే ఉన్నాండి. 6-7 అనుకునేవాడిని. అమ్మ 6-7 అనేవాళ్ళు. తర్వాత నేను ఎన్టీఆర్ నగర్ సినిమా తీస్తున్న టైంలో అదే ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబుగా నేను లెక్కేసుకుంటే 20 కనిపించి అమ్మ 25 అనేవాళ్ళు. కానీ ఈ రోజు ఇంత కష్టకాలంలో కూడా, చిన్న సినిమా మనుగడ కష్టమైన కాలంలో కూడా ఈ రోజు ప్రతిరోజు 150 నుంచి 200 సినిమాల షూటింగ్ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. 150 నుంచి 200 సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి. సినిమాలు కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి. ఇంతమందికి అన్నం పెడుతున్నారు, భక్తి పెడుతున్నారు. ఇంతమంది నిరుద్యోగంతో ఆఖరికి ఏమో తల్లాడుతున్నారు. వాళ్ళందరికీ వేణుగారిని అంటే దయాదహులు అన్నం పెడుతున్నారు, సినిమా కార్మికులకు అన్నం పెడుతున్నారు. మరి ఇటువంటి అన్నం పెడుతున్న వ్యక్తులు నిలవాలంటే నేను రమ్మనండి, వేడికి రమ్మంటే రావడం ఇష్టపడలేదు. కానీ నాకు ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నాను. అన్ని వర్గాలు మాదిగా టైం లేదు కదమ్మా. అంటే ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళకు అన్నం పెట్టి ఉంటారు. సినిమా తల్లి నమ్ముకుని వచ్చిన వాళ్ళు, వెలుగులో ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నం దొరుకుతుంది. లేని వాళ్ళు ఒక్కపూట తిండి కూడా లేకుండా అల్లాడుతున్న కళాకారులని కల్లా చూస్తున్నారు. దయచేసి వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారు వేణుమాధవ్ గారు లాంటి నిర్మాతలు. టోటల్ గా సినిమా పరిశ్రమలో కష్టాల్లో ఉండి అన్నం లేక బాధపడుతూ రాబోయే వేగం ఎదురు చూస్తున్న సోదరులందరికీ వేణుమాధవ్ గారికి ధన్యవాదాలు. అవకాశం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ స్ట్రాంగ్ వర్డ్స్ అన్నమాట. అందుకే నేను చెప్పా మా కామ్రేడ్ అని చెప్పా. ఒకసారి మా బోలో భారత్ మాతాకి. సో ఒక మీడియా పిక్చర్ మీ టీం అందరూ కూడా కలిసి ఒకసారి ముందుకు వచ్చేస్తే, యా హీరో గారు, హీరోయిన్స్, ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు, ఒక మీరు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారు. ఇందులో ఏదో జింగిడియా అదే పేరు అడిగా ఫస్ట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఏం అడగల అడగలేదా? పేరు డిఫరెంట్ గా నేను అడగలేదా? క్యారెక్టర్ ఏదేంటి? జింగిడి. జింగిడి ఎట్లా మీ క్యారెక్టర్ చేసేటప్పుడు? బాగుందా? ఓకే. క్యారెక్టర్ తీసుకున్న తర్వాత షార్ట్ లో భయపడ్డా? ఫస్ట్ లో భయపడ్డా.
ప్రవీణ్ అన్న ఏం కాదులే అని ధైర్యం చెప్పాడు. ఏం కావాలని ధైర్యం చెప్పాడు ప్రవీణ్ అన్న. ఓకే, నువ్వు కూడా ప్రవీణ్ అన్న తీసుకొచ్చాడా? మొత్తం మీరే చేశారు కదా మొత్తానికి. ఓకే, సో ఫస్ట్ షాట్ అయితే భయపడ్డారు, తర్వాత మరి నోవెల్ అన్న యాక్టింగ్ అన్న కూడా చెప్పాడు ఏం కాదు తమ్ముడు, ఏం కాదన్నాడా? ఓకే, సెటిల్ అన్న భయపెట్టాడు నేను. నువ్వు అక్కడ కలబడి పెట్టుకున్నాడు చూసా, బీచ్ వెళ్ళాగా, బీచ్ వెళ్ళాగా భయపెట్టేశాడు. భయపెట్టాడు కదా, చెప్పానా బీచ్ వెళ్ళడానికి ముందే. ఓకే, మిగతా అందరూ బాగానే ఉన్నారా? అందరు బాగుంది, అందరూ బాగున్నారు. సార్ చాలా బాగుంది, చాలా బాగున్నారు. ఓకే, మీ సూట్ చాలా బాగుంది. చెప్పు, సరే మీరే చూసి ఒక 2 words చెప్పు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి. హాయ్ అండి, నా పేరు జిత్తు. ఈ మూవీకి నన్ను తీసుకొచ్చిన రాంప్రసాద్ అన్న డైరెక్టర్, అన్నకి చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ సార్ వేణు సార్కి, అలాగే డిఓపి ప్రవీణ్ అన్నకి, అలాగే నోయల్ అన్నకి, అలాగే రిషిత్ అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జిత్తు. ఒక డైలాగ్ చెప్తావు నా కోసం? చెప్పు, ఒక్కటి గుర్తుంటది. చెప్పు, నువ్వేగా చెప్పు. లవ్ యూ చెప్పరా? ఐ లవ్ యూ. లవ్ యూ టు జిత్తు. ఓకే, థ్యాంక్ యూ జిత్తు. ఓకే ఓకే ఓకే, బాగురా? నేను తీసుకెళ్ళి ప్రవీణ్ గారిని వెనకాల వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జిత్తు. సో ఇప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ రాజగౌతల. బహిర్భూమి ట్రైలర్ లాంచ్ అయింది ఈరోజు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు, అలాగే వచ్చినటువంటి పెద్దలకు, మా బాబ్జీ అన్న గారికి, పిఆర్ఓ వీరన్నకి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా బహిర్భూమి నిర్మించడానికి ప్రొడ్యూసర్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని డైరెక్టర్ గారు రాంప్రసాద్ గారు చెప్పగానే ఆయనకి మంచి పాయింట్ నచ్చి ఈ సినిమాని చాలా విలువలతో, ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వెనకాడకుండా, ఒక్కొక్క ప్రాపర్టీ ఏదైనా కావాలన్నా కూడా వెనకాడకుండా తీసుకొచ్చి సినిమాని కంప్లీట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీద తీసుకురావడం జరిగింది. ఇంకా దీని వెనకాలన్నటువంటి డిఓపి ప్రవీణ్ సార్ అయితే, ఇక నైలన్న గారు మన హైదరాబాద్లో ఈచిపడేసాడు, చాలా అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. అన్నగారికి త్రూఅవుట్ ఫ్రంట్ రోల్ చేశాను ఈ సినిమాలో. అలాగే ఫనీ అన్న గారు, చిత్రం సీనన్న గారు, విజయ్ రంగరాజు గారు, అలాగే రిషిత గారు, గరిమా సింగ్ గారు, మా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ మచ్చ గారు, ఇంకా విచ్చేసినటువంటి మన కిరణ్ జింగిడి, వీళ్ళందరూ కూడా ఎవరెవరు క్యారెక్టర్ ఇందులో పాత్ర ప్రతిదీ కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ అయిపోయింది. నెల్లూరు వేగూరు అనే పల్లెటూరులో ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగిందండి. సో బహిర్భూమి టైటిల్ ఒకలా ఉంటది, అందు లోపలికి పోతే ఆ ట్విస్టులు, కథ సారాంశం, ఆ లవ్ కామెడీ అంతా కూడా చాలా న్యాచురల్ గా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది మన డైరెక్టర్ రాంప్రసాద్ గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను ప్రవీణ్ గారు ప్రీవియస్ చిత్రం ఎక్స్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాలో నన్ను ఆయన డిఓపి గారు అందులో చూసి ఈ సినిమాకి నాకు డైరెక్టర్ గారికి రికమెండ్ చేశారు. ఆయన వెంటనే ఆయన ప్రీవియస్ నేను ఇప్పుడు అప్కమింగ్ ఈ సినిమాతో పాటు ఇంకొక సినిమా కూడా రాబోతుందండి, ప్రణయ గోదావరి అని. ఆ సినిమాలో ఒక పోస్టర్ చూపించాను సార్ గారికి. అసలు ఇంకా ఆడిషన్ ఇంకా అంటే మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో కూడా ఇంకా ఆయన చూడలేదు ఆ ఒక్క పోస్టర్ చూసి. సో నా మీద నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలో చాలా లాంగ్ లెంత్ క్యారెక్టరు మన నోయిలన్న గారు, ఆయన ఆల్రెడీ మీ చెప్పలేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా సినిమా బహిర్భూమిలో హీరోగా చేస్తూ మీ ముందుకు రాబోతున్నామండి. మేము అందరం కూడా సార్ హీరోగా చేశారు. సో మీరు అందరూ ఆదరించి ఇంకా ముందుకు తీసుకుపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్ సునీల్ గారు. సో మొత్తం ఇంత మీరు కథ గురించి చెప్పేస్తున్నారు, ఏమైనా కొత్తగా చేస్తారని ప్లాన్ జరుగుతుంటే మీరు అదే మాకు ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది? 22 రోజులు. 11 రోజులు కాదు కదా షూటింగ్, 22 రోజులు. నాది 22 రోజులు జరిగిందండి. షూటింగ్ 22 రోజులు అంటున్నాడు, 11 రోజులు వచ్చారు. సినిమాలో డైలాగ్ అని చెప్తారు. సినిమా డైలాగ్ అద్భుతంగా కూడా కొడుతున్నావు ఇలా ఉంటుందండి డైలాగ్ అన్నయ్య, ఇప్పుడే చెప్తాను.
ఇది డైలాగే శ్రీగారు ఈ డైలాగ్ చెప్తున్నాను తెలియట్లేదండి డైలాగ్ అని. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇది మర్చిపోయినా మా యాంకర్ గారు యాంకర్ని కానీ చూసినప్పుడల్లా నాకేదో కలర్ కోసం 4 గంటలు తిరుగుతున్నానండి ప్లాట్ఫామ్ మీద ఈ కలర్ కోసం. ఓకే, నాకు ఇప్పుడు ఇటీవల మీరు బాగా చూస్తున్నారు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ, మీ అందరూ సంతోషం. ఒక మిమిక్రీ జగన్ గారు చేస్తానండి, జగన్ గారు మిమిక్రీ చేస్తాను. ఆయన ఎలా హావభావాలు చూపిస్తారు కదా. కాదండి, మన బహిర్ భూమికి విషయం ఎట్లా ఉంటుందో చెప్పండి నాకు చాలు. అదే సినిమా ఆల్ ది బెస్ట్. అదే చెప్తున్నానండి. ఒకటే చెప్పదలుచుకున్నా, ఈవేళ బహిర్భూమికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నా. బహిర్భూమి అక్టోబరు 4వ తేదీ మీ అభిమాన థియేటర్లో రాబోతా ఉంది. మీరందరూ కూడా చూసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొచ్చనక్క వెళ్ళొచ్చండి వెళ్ళొచ్చ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మైక్ బతికిపోతుంది. ఇదే మాదిరి చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బహిర్భూమికి మీరందరూ ఇచ్చేసినటువంటి ఇదైతే కాదు, ఇది ఖచ్చితంగా సినిమా అండి. బహిర్భూమి అంటే మీరు ఏదో అనుకుంటారు, ఇది సినిమా అండి. నెక్స్ట్ మంత్ 4వ తేదీ మీ అభిమాన థియేటర్లోకి వస్తా ఉంది. మీరందరూ చూసి ఆదరిస్తేనే మేమందరం కూడా ముందుకెళ్తాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. సో రిక్వెస్ట్ సమీర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సమీర్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. యాంకర్ ఇందాకుంది బహిర్భూమిలో ఎమోషన్ అంటుంది. అందరికి ఎమోషన్ వినపడుతుంది. ఎమోషన్ మీకు అర్థం కాదు. బహిర్భూమిలో చాలా ఎమోషన్ ఉంది. చాలా అంటే ఇక అది చెప్పుకుంటా పోతే చాలా టైం సరిపోదు. ఇక నిజంగా ఏదైనా బహిర్భూమి గురించి ఇక ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అనేది నా చిన్నతనం గుర్తొస్తుంటది. ఇప్పుడు పిల్లలకి ఎవరికి బహిర్భూమి గురించి తెలియదు. ఇందాక అన్న చెప్పిండు, కానీ చాలా సీరియస్ చెప్పిండు. అది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిజంగా విప్లవాలన్నీ అక్కడే మొదలైతాయి, కానీ ఈ విప్లవాలు మా అన్ని వేరే మొదలైతాయి. ఏమన్నా తింటే జాలిగా అప్పట్లో బయట మేము హాజరు కాదు, ఏం కాదు. బహిర్భూమి పోవాలంటే మేము ఊరు బయట ఉండేది. అరే నడుగురని అర్జెంట్ వస్తాను అంత ఉండేది. ఇప్పుడు టాయిలెట్ ఇంట్లోనే ఉంటుంది. మేము ఇక్కడికిక్కడ ఉరకడానికి ఆగుతలేదు. అప్పట్లో ఎట్లా చేయదు ఏమో కానీ అమ్మ తోడు ఒకసారి గుర్తెచ్చుకోండి. అవునా? మళ్ళీ అందులో ఎట్లుండే ఫోన్ ఉండే కాదు, ఫ్రెండ్స్ చేసి అరే ఫోన్ ఆడ నీ గొప్ప నారా ఊరి అమ్మ కూడా ఈ కామెడీ తీసుకోండి, సీరియస్ తీసుకోవద్దు. అందరు 2-3 ఫ్రెండ్స్ ఇక చేతులు పట్టుకుని పోయేటోళ్ళు. ఆ రోజులు ఎట్లుండే అంటే కొంతమంది అయితే ఏమైనా తింటాను కూడా తెచ్చుకుంటారు. ఏం సగం ముచ్చట్లు అన్నీ ఆడి బయటపడి ఏంద్రా ఏం చేస్తాను నేను ఎడిపోయినావరా ఊకాపే స్కూల్కి పోతావా అరే ఈరోజు స్కూల్ తప్పిద్దామంటే ఈడికే వచ్చి కూర్చున్నావరా మంచిగా. ఈ ముచ్చట్లన్నీ ఈడే ఉండేవి. ఎంత మంచి అంటే యుద్ధాలు అక్కడే స్టార్ట్ అయ్యి తర్వాత ఇంకేమైనా మాట్లాడుకోండి. ఎందుకు ఇప్పటికైనా సరే టాయిలెట్ పోతే మంచి ఆలోచనలు వస్తాయి. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా కథలన్నీ అక్కడే పుడతాయంట. నిజంగా ఇవన్నీ అంటే టైడ్ అయిపోయింది, ఇంకెక్కువ మాట్లాడలేం. కానీ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అంటే అవన్నీ కామెడీ తీసుకోవచ్చు, కానీ మా సినిమా మాత్రం టైటిల్ నిజంగా అంటే అందరు చెప్పిండ్రు థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిండ్రు. అది తీసుకోవడానికి చాలా మంది ఇవాళ అందరూ అనుకోవచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రాలేదు ఏం రాలేదంటే నిజంగా మాకు మా డాలని చెప్పిండు పెద్ద పెద్ద దగ్గర పోతే బహిర్భూమి ఏంటిది అది అన్నారంట. కానీ సినిమా చూసిన తర్వాత బాధ్యత ఇచ్చి పడేస్తారు. అది మాత్రం చెప్తున్నా. చాలా మంది దగ్గర పోతే పాపం మా వాళ్ళు ఏం బహిర్భూమికా మేము రావాలి నాకు అదేం టైటిల్ అన్నారు. అది ఎప్పుడు కూడా టైటిల్ ఇదే పెద్ద డైరెక్టర్ పెడితే ఓకేనా, పెద్ద డైరెక్టర్ పెడితే అబ్బా సూపర్ పెట్టిన అంటారు. ఏం కాదు, ఈ సినిమాలో కంటెంట్ చినిగిపోద్ది, వెళ్ళిపోద్ది అంతే.
వెళ్ళిపోద్ది, సినిమా టైటిల్ వెళ్ళిపోద్ది అంతే. మీరు తర్వాత చూసిన తర్వాత ఇదే మీ అందరూ చెప్పాలి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్కి దమ్ముంది, టైటిల్ మీద కాన్సెప్ట్ మీద మాకు దమ్ముంది అంతే. ఆ కాన్సెప్ట్ ఆ ధైర్యంతో మేము నిజంగా చెప్తున్నా, ఎవ్వరు వచ్చినా మా ప్రొడ్యూసర్ ఒకటే అన్నాడు, ఎవ్వడు వచ్చినా రాకపోయినా మా దమ్ముంది అన్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్. నిజంగా చాలా మంది చెప్తున్నారు ఏంటి ఆ టైటిల్ అట్లా పెట్టిందని. ఇదంతా ఒకటైతే మా హీరో నిజంగా డేర్ చేసి పోస్టర్ ఎవరైనా కత్తి పడతారు, ఇవాళ రేపు ట్రెండింగ్ ఉంటుంది. మా హీరో హ్యాట్స్ ఆఫ్ చెవి పట్టుకుంది ఇట్లా. అంటే ఇక్కడ పోస్టర్లు ఉన్నాయి కాదు, అందులో కాన్సెప్ట్ లో ఆ క్యారెక్టరేషన్ కూడా ఒక నచ్చి ఉంటుంది. ఆ క్యారెక్టరేషన్ మామూలు కామెడీలో కూడా ఇక మేము లవ్ లవ్ అమ్మాయి వస్తుంది చెప్పు అంటే స్టార్ట్ అవుతాడు, వెళ్ళి అందులోపు అరే దేవుడు గుడికి వెళ్ళిపోయిందని చెప్తాను నేను. అట్లా చెప్పే లోపల అమ్మాయి వెళ్ళిపోతూనే ఉంటది. నిజంగా ఇదే కాదు, ఇదే డైలాగ్ని మళ్ళీ ఎమోషన్లో చెప్తూ ఉంటారు మా హీరో. ఎంత ఎమోషన్ అంటే ఇదే ఇప్పుడేం కామెడీ చేస్తారు, ఎమోషన్లో బరస్ట్ అయిపోయి చెప్తాను. 2 వేరియేషన్లో సూపర్ డైలాగ్ ఇలా తీసి పడేస్తాను. నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఫస్ట్ సినిమా అనలో నోవెల్ హీరో అనలో అందరూ ఏమనుకోండి, ఇందాక ర్యాప్ అనలో అడ్డుకు చప్పలు కొడతాను. ర్యాప్ ఎంత రఫాయి చేసిండో ఇందులో క్యారెక్టర్ కూడా సూపర్ మార్వెలస్ వంట విరగదీసేసిండు. నేను చెప్తాను కదా, అంటే మామూలుగా మేము కమెడియన్స్ కదా, మేము ఒక అడుగు వెనకేసినాం. అంటే ఆ ఎమోషన్ డైలాగ్ కానీ కామెడీ డైలాగ్ కానీ పోటాపోటీ చేసింది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ సినిమా మాత్రం ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందా నుంచి ప్రొడ్యూసర్ని బిస్కెట్లు వేస్తున్నారు, రామ్ ప్రసాద్ ఎవరు ఆయన ఉన్నాడు ఇక్కడ, ఇప్పుడు కూడా వెనకే నడిపిస్తాడు ఆ డైరెక్టరు. ఇగో ఇవన్నీ కానీ తమ్మేలు వేసుకోండి. మా ప్రొడ్యూసర్ అయితే ప్రొడ్యూసర్ రామ్ ప్రసాద్ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు, ఈ తమ్మేలు వేసుకోండి. ఎందుకంటే మా రామ్ ప్రసాద్ సినిమాకు ముందు అన్న నీకు ఎందుకు ముందే చెక్లు ఇప్పిస్తామని ఇంతవరకు నాకు ఒక చెక్ ఇలే ప్రొడ్యూసర్. రాసి పెట్టుకోండి, సీరియస్ చెప్తాను. అందరూ ఏమన్నట్టు అందరికి ముందు ఇచ్చేసిండు చెక్కులు, అందరు చెక్కులు తీసుకున్నారంట. అన్న ఒక చెక్ ఇచ్చిన చెప్పన్న, డబ్బులు ఇస్తే చెక్కులతో పని ఏంటండి? అదిదా ప్రామిస్ చెప్తున్నా. నిజంగా ఏ చెక్ ఇచ్చి అది వేసుకొని వారం రోజులు అయ్యి ఇంకా మా చెక్ వాళ్ళు లేదు ఎట్లుంటుంది, చెక్ ఇస్తారు డేట్ వేస్తారు, ఆ చెక్ వాళ్ళేదన్నా బ్యాంకులో డబ్బులు పైసలు వాళ్ళేదన్నా ఇవే ఉండేది. నిజంగా ప్రామిస్ చెప్తున్నా. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఆర్టిస్టులు అడ్వాన్స్లు ఇచ్చేటోళ్ళు లేవు, బిస్కెట్ అయినాయి. మా ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇచ్చి ఇక చెక్కులు వేసుకుంటే ఇదంతా లేదు. సాయంత్రం అయితే కూర్చొని డబ్బులు చేతులు పెట్టి మంచిగా ఇచ్చేటోడు. నిజంగా నేను మళ్ళీ నేను చెప్పేది ఒకటి చెప్తున్నా, ఇలాంటి ప్రొడ్యూసర్లు అంటే వాళ్ళు తినకుండా పైసా కూడబెట్టి ఈ రోజు సినిమా తీయడానికి వస్తున్నారు. వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాలంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి ప్లీజ్. థియేటర్కి వెళ్ళి చూడకుండా మనం ఫోన్లో వచ్చింది అదని చూస్తే థియేటర్కి ఎవరు వెళ్తారన్నా? థియేటర్కి ఎవరు వెళ్ళటంలే. ఆగరాగిన పరువులు అయితే ఓటీటీలో వస్తాం, ఏడుకెళ్ళి వస్తాం ఓటీటీలో. ఇప్పుడు అందరూ కూడా ఓటీటీలు ఇక్కడ సినిమా హిట్ అయితే అక్కడ ఇస్తున్నారు. మీరందరూ దయచేసి ప్రేక్షకులందరికీ పాదాభివందనం చేస్తున్నాం. మీరందరూ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తేనే ఇలాంటి ప్రొడ్యూసర్లు నిలబడతారు. ఇలాంటి ప్రొడ్యూసర్ నిలబడితేనే సినిమా ఇండస్ట్రీ నిలబడితేనే మాలంటలో 2 బుక్కలు తింటాం. లేకపోతే అందరూ ఆర్టిస్ట్ చాలా మంది అందరూ ఇందాక చెప్తున్నారు అన్న 100 సినిమాలు 200 సినిమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ ఖాళీనే ఉన్నారు తెలుసా. పెద్ద వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే లేనాలో దొరుకుతుంది. మధ్యతరగతి ఆర్టిస్ట్ మధ్యతరగతి బతుకులే ఉన్నాయి. ఇంకా నువ్వేం చెప్తున్నా ప్రామిస్ గా. దయచేసి మీ అందరు చెప్పేదంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, చూడండి, బాగుంటుంది, 10 మంది చెప్పండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా హీరో గారు ప్రొడ్యూసర్ ఇంకా మాట్లాడుదా సర్లే. ఇక తర్వాత అదేవిధంగా మా అజయ్ వాళ్ళకి సూపర్ మ్యూజిక్. ఫస్ట్ వెనక ముందు ఏం కొడతాడో ఏం అనుకున్నా, కానీ నిజంగా అమ్మతోడు మళ్ళీ ఆర్బి పట్నం లాగా మెలోడీస్ ఇచ్చి పడేసావు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య కూడా సూపర్ పాడాడు. ఇక అందరి గురించి చెప్పే మా డైరెక్టర్ మాత్రం ఇక ఆయన అయితే ఇక మామూలు చెప్తారు 12 అక్షరాలు 8 అక్షరాలు అంటారు, కానీ టార్చర్ ఎట్లుంటుందంటే ఇక అసలు 9 కానీ 10 కానీ 11 కానీ ఆ పని అయిపోయేదాకా అసలు ఎవరిని వదిలిపెట్టాడు. పని ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి అని చెప్పిండు. తర్వాత కంగ్రాచులేషన్స్ అని డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమా రిలీజ్ కాకుండా 6-7 సినిమా లాంగ్వేజ్ నుంచి ఫోన్లు వచ్చినాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి మా ప్రొడ్యూసర్ గారికి. ఈయన మామూలుగా ట్రైలర్ అయి చూసి తమిళ్లో కన్నడ మలయాళం నుంచి వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ ఆల్ ద బెస్ట్. 5 లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా ఆర్టిస్టులమా? ఈ అమ్మ కూడా స్పీచ్ కూడా ఇస్తావా? స్పీచ్ అని ఇస్తావా? ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మనకి? ఆవో జావో కిదరారా తప్ప అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. ఇది రాయే మళ్ళీ ఇది రాయే. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని మనస్ఫూర్తి కోరుకున్న 4వ తారీఖు మీ ముందుకు వస్తుంది. థియేటర్లోకి వెళ్ళి చూడండి.
మా అందరిని ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మా హీరోయిన్ గురించి చెప్పాలి. నిజంగా హీరోయిన్ ఇందాక కూడా ఇంతకుముందు కూడా చెప్పా, హీరోయిన్ వెరీ గుడ్. ఇద్దరు హీరోయిన్ ఉన్నారు, బాంబే హీరోయిన్ వచ్చినా కూడా పేర్లు ఏం చెప్పండి. హీరోయిన్ అంటే ఎట్లా మరి? మా హీరోయిన్ పేరు చెప్పు. గరిమా. చెప్పు ప్రాంప్టింగ్. ఇంకో హీరోయిన్ పేరు ఇషిత. అమ్మా చెప్పలే. ఇషిత అయితే ఒక హీరోయిన్ లా చేయలేదు. నిజంగా కెమెరా ముందు యాక్టింగ్ చేస్తుంది, డైలాగ్ మొత్తం చెప్పేస్తుంది, మళ్ళీ అటుపోతే ఏమన్నా డ్రమ్ములు రాలేదా అంత. ప్రతి ఒక్కటి కూడా నెల్లూరులో నిజంగా ఎంత హార్డ్ వర్కర్ అంటే నిజంగా అందరు నిజంగా అంటే పొగినట్టు పోతున్నా తీరినట్టు తిట్టుడు కాదు. నిజం ప్రామిస్. ఎంత కష్టపడిందంటే బిడ్డకి. ప్రతి ఒక్కరు సినిమా అంటే ప్యాషన్ అంటారు కదా, ఇది డైలాగ్ కెమెరా ముందు చెప్పిపోతారు కదా, అది కాదు. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి నిజంగా. అంటే అమ్మాయిలు ఏంటి ఏదో ఇంకోటి ఈ మధ్య కూడా ట్రెండింగ్ అవుతుంది, అమ్మాయిలు అట్లా అంటారు ఇట్లా అంటారు. ఎందుకంటారా ఒకటి దవడ మీద ఒకటి ఎత్తే ఎవరు ఏమన్నారు అర్థమవుతుందా? ఎవరు ఏమన్నారు? అందరు మన వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఇక ఇలా ఉండాలి, డేర్ అండ్ డాష్. మా అందరితో కలిసి ఇట్లా మొగరాయి లెక్కన ఇట్లా ఉండేది మంచిగా అట్లా. అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్పేది థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అందరి గురించి చెప్పిన మళ్ళీ మైక్ తీసుకోను. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. థ్యాంక్ యూ సార్. अंदरिकी नमस्कारम. मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा है. दिस इज माय फर्स्ट तेलुगु डेब्यू फिल्म. थैंक यू प्रवीण, थैंक यू डायरेक्टर सर, प्रोड्यूसर सर एंड नोएल, ऋषि. बहुत अच्छा एक्सपीरियंस रहा है मेरा आप लोगों के साथ. थैंक यू. मेरा लाइक 15 डेज का शेड्यूल था इसमें, बट इज अ वेरी एक्सपीरियंस. बहुत एक्सपीरियंस लिया मैंने. इट्स मुझे तेलुगु फर्स्ट ऑफ ऑल नहीं आता है, तो मैंने बहुत कुछ छोटे छोटे वर्ड्स तेलुगु में सीखे थे. एंड बागुन्ना बोला मैंने. अंदर की नमस्कार बागुन्ना. मेरा बहुत मतलब अब बहुत अच्छा एक्सपीरियंस रहा. नोएल के साथ भी मेरा बहुत अच्छा एक्सपीरियंस रहा. हम लोगों की मुलाकातें बहुत कम हुई थी, बट इज अ वेरी फैबुलस. ही इज अ वेरी डाउन टू अर्थ पर्सन. बहुत बहुत अच्छा इंसान है नोएल. एंड प्रोड्यूसर सर तो थैंक यू माय टीम मुझे कास्ट करने के लिए. प्रवीण सर थैंक यू सो मच एंड थैंक यू. हाँ मैं तेलुगु का खून नहीं कर रही, जल्दी सीख जाऊंगी. नेक्स्ट टाइम डेफिनेटली मैं तेलुगु में बोलूंगी. नेक्स्ट टाइम डेफिनेटली आई प्रॉमिस यू मैं नेक्स्ट टाइम तेलुगु में बोलूंगी. थैंक यू सो मच. एंड 4th को बहिर्भूमि रिलीज हो रहा है, तो प्लीज आप लोग वॉच कीजिए, प्लीज देखिए, क्योंकि अब सिर्फ आपके ही सपोर्ट की जरूरत है इस फिल्म को. आपके बिना कुछ नहीं है. प्लीज. थैंक यू సో మచ్ గరిమా సింగ్. ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మీ మాటల్లో కొన్ని మాటలు వినాలండి సినిమా గురించి. సో అజయ్ గారు ఓవర్ టు యు. అందరికీ నమస్కారం. నేను చెప్పాల్సింది అంతా సీనియర్స్ చెప్పేశారు, నేను చెప్పడానికి ఏం మిగలలేదు. అందరికీ థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు అందరు చెప్పినట్టు మా ప్రవీణ్ గారు. ఇది 2 సభలు సార్, 2 ఫంక్షన్స్ ఈరోజు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి, మీ సన్మాన సభ ఒకటి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో మాట్లాడదనుకున్నా కానీ అయిపోయింది అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 4th అందరూ థియేటర్కి వచ్చి మీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. సచ్ ఏ లవ్లీ వర్డ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేస్తున్నారు హోస్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా సమయమైనా మీరు మా కోసం స్పెండ్ చేసి ఓపిక్గా ఉండి థ్యాంక్ యూ సో మచ్. సో లవ్లీ టు హ్యావ్ యూ. అండ్ ప్రతి సినిమా మీ సపోర్ట్తోనే ముందుకెళ్తుంది. మా సినిమాకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బిగ్ హ్యాండ్ టు మీడియా ప్లీజ్ అందరూ. థ్యాంక్ యూ భయ్య. చాలా 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 థ్యాంక్స్. అండ్ నెల్లూరు నుంచి ఎంతమంది వచ్చారండి? నెల్లూరు వాళ్ళు అంతా నెల్లూరే కదా, అసలు క్రేజీ. మన ఊరు నుంచి ఒక మనిషి బయటకు వచ్చి ప్రవీణ మీరు మా బ్యాక్ బోన్ అన్నా, మీరు
మీరు లేకపోతే మేము లేము అసలు. సో ఒక మనిషి ఊరి నుంచి బయటకు వచ్చి వాళ్ళు పైకి వస్తే ఎంతమందిని తీసుకురాగలుగుతారు అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ మా రామ్ ప్రసాద్ భయ్య, మా ప్రవీణ్ అన్న, మా రిషిత. అసలు చాలా హ్యాపీగా అంటే ఒక ఊరు నుంచి ఇంతమంది కలిసి ఒక సినిమా చేశారంటే అసలు అద్భుతం. నాకు చాలా 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 ప్రౌడ్గా ఉంది. అది కదా అసలు అంటే ఒక ఊరి కోసం నిలబడ్డాం. మన వాళ్ళు అరే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే నేను డైరెక్టర్ అయ్యాను, నా వాళ్ళు ఎవరెవరు ఉన్నారని ఆలోచించడం చాలా గొప్ప విషయం బ్రో. అండ్ బ్రదర్ మీరు చాలా బాగా రాశారు బ్రో, ప్లీజ్ కమ్ ఒకసారి. లిరిక్స్ ఎంత బాగా రాశారంటే నేను యాక్చువల్గా చాలా హ్యాపీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో, మంచి టాలెంట్ గుర్తుపట్టి వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వడం. ఆల్ ది బెస్ట్ డార్లింగ్, చాలా బాగా రాశారు, అద్భుతంగా రాశారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా మా ఫైట్ మాస్టర్ అసలు భయ్య మంచి రోల్ కూడా చేశారు, అసలు అద్భుతమైన రోల్ చేశారు మా ఫైట్ కొరియోగ్రాఫర్, క్రేజీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ ఇంత హిట్ అవడానికి కారణం ఆదిత్య మ్యూజిక్ లో రావడం. అంత పెద్ద ప్లాట్ఫామ్ లో మ్యూజిక్ వెళ్ళింది అంటే అంత క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి, మాధవ్ గారికి చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఆ వరకు వెళ్ళిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అజయ్ బ్రో. బ్రో థ్యాంక్ యూ బ్రో, చాలా ఇష్టం నాకు మీ వర్క్ అంటే. అద్దరు కొట్టారు అసలు మీరు. ఈ సినిమాతో మీకు చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మ్యూజికే కాదు ఆర్ఆర్ కూడా చింపేశారు మీరు. వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఈ సినిమా నాకు యాక్చువల్లీ అందరికీ కళలు ఉంటాయండి, ఏదో ఒకటి అవ్వాలని అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ కళ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. భయ్య యాక్చువల్లీ మంచి వెల్ ఆఫ్, ఆయన హ్యాపీగా బిజినెస్ లో ఉన్న యూఎస్ లో ఎక్కడ డబ్బులే పెట్టాలి, డబ్బులే సంపాదించాలంటే ఆయనకి 100 మార్గాలు ఉన్నాయి. సినిమా తీయాలంటే ఒక రకమైన ప్యాషన్ ఉండాలి, ఒక పిచ్చి ఉండాలి, ఒక అంటే నమ్మకం ఉండాలి. ఆయన మా మీద ఇన్వెస్ట్ చేసినందుకు భయ్య థ్యాంక్ యూ సో మచ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద వాళ్ళందరికీ మాకు ఇష్టం సినిమాలు చేయడం, కానీ మాకు డబ్బులు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదండి. ఇప్పుడు ఆర్టిస్టులు ఒక 1000 మంది ఉంటే డబ్బులు పెట్టే వాళ్ళు 10 మంది కూడా ఉండరు. సో అలా అంత పెద్ద మనసుతో ఇంతమందికి వర్క్ ఇవ్వడం అంటే అదొక అదృష్టం. భయ్య థ్యాంక్ యూ భయ్య, మా అందరినీ చాలా బాగా చేసుకున్నారు. చెప్పినట్టు అసలు ఆయన 9th అంటే 8th మాకు డబ్బులు పడిపోయాయి. చాలా చాలా తక్కువ మంది ఉంటారు అలా. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. అంటే మా అందరినీ పక్కన పెడితే మీరు 100 సినిమాలు చేయాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఎవ్వరికి ఎప్పుడు మోసం అవ్వదు భయ్య. అంటే చాలా ఆకలితో వస్తాం, చాలా ప్యాషన్తో వస్తాం. ఆర్టిస్టులకు డబ్బులు తక్కువ ఉంటాయి, అంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మోసపోరు. అంటే నాకు కూడా 2 సినిమాల నుంచి డబ్బులు రాలేదు, నిజం చెప్తున్నా. నాకు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది భయ్య, నిజం చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంత చిన్న చిన్న వాళ్ళని అందరినీ, మా జింగిడిని, డార్లింగ్ ని అందరిని ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసి మీరు ఒక్క రూపాయి మోసం చేయకుండా అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నాకు ఈ సినిమాకి కాల్ మౌలి సార్ చేశారు, ఆర్పి పట్నాయక్ గారు బ్రదర్. ఒక సినిమా అనుకుంటున్నారు మన వాళ్ళు, అజయ్ మ్యూజిక్ చేస్తున్నారు, ఒకసారి కథ విను అని. సో అప్పుడు ఎవరెవరు చేస్తున్నారు అంటే ప్రవీణ్ అన్న గురించి తెలిసింది. సో ప్రవీణ్ అన్న నాకు చాలా ఇష్టం. అంటే మా ప్రొడ్యూసర్ గారు ఒక బడ్జెట్ అనుకుని సినిమా ఈ బడ్జెట్ లో చేద్దాం డార్లింగ్ అని చెప్తే ప్రవీణ్ అన్న ఆ బడ్జెట్ కి చాలా అంటే చాలా ఎక్కువ క్వాలిటీ ఇచ్చారు. అవునా కదా సార్? 100%. అంటే మీకు ఇప్పుడు చూసే క్వాలిటీ అరే ఈ బడ్జెట్ లో చేశారంటే మీరు షాక్ అవుతారు. చాలా బాగా చేశారన్న ప్రవీణ్ అన్న, మీకు అసలు మీరు అద్దరు కొట్టారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. మీకు ఈ సినిమా వల్ల చాలా మంచి జరగాలి. సో నాకు ఈ సినిమా నేను ధైర్యంగా చేశాను అంటే ప్రవీణ్ అన్నే దీనికి కారణం. అండ్ అజయ్ బ్రో మ్యూజిక్ ఎలాగో కుమ్మేస్తారో అది తెలుసు. సో రామ్ ప్రసాద్ బ్రో ఇంతకుముందు మాట్లాడుతూ అసలు బహిర్భూమి అంటే 2 ఊర్లకి మధ్యలో ఒక ఉండేది, దాని గురించి గొడవలు జరిగాయి అంటే అరే ఈ కాన్సెప్ట్ అద్దరిపోయింది కదా అనిపించింది. అసలు రామ్ బ్రో అసలు మామూలుగా లేదు, అసలు భలే మాట్లాడారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఈ రోజు మా భయ్య 20 years తర్వాత మళ్ళీ సినిమా తీసి మళ్ళీ స్టేజ్ మీద నిలబడ్డారు. మీరు ఇంకా ఆగొద్దు భయ్య, 40 years మీరు సినిమాలు తీస్తూనే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా అందరినీ పక్కన పెడితే మా రామ్ బ్రో డెబ్యూ ఇది, డార్లింగ్ ప్లీజ్ కమ్. మీకు చాలా మంచి జరగాలి. మన ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చారు, మీరు ఇండియాలో మొత్తం ఉంటుంది అని మీరు ఇలానే అదే మన ఇండియన్స్ సినిమా తీయాలి మీరు. ఆ రోజు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. సో ఈ డ్రీమ్ కి ఇంత ఫండ్ చేసి ఇంతమందిని స్టేజ్ మీద నిలబెట్టారు. ఎస్పెషల్లీ రిషిత కూడా చాలా కష్టపడింది. ఆ అమ్మాయి అయితే మామూలుగా కష్టపడలేదు, నిజం చెప్తున్నా. ఈ అమ్మాయిని మీ ఊర్లో సర్పంచ్ చేసేసేయండి, ఎమ్మెల్యే చేసేయండి, లేదంటే ఊరినంతా బాగా చూసుకుంటది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడింది. అంటే అమ్మాయికి నాకు ఇది చేయాలి అంటే దాని గురించి ఎన్ని చేయొచ్చు అన్ని చేసింది, అన్ని రకాలుగా హెల్ప్ చేసింది సినిమాకి. అంటే
ఆ ఊర్లో నాకు ఎవరు తెలీదు. కానీ ఈ అమ్మాయి అయితే అందరు తెలిసినట్టు చేసేసింది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళే కదా, మా పిన్ని వండి పంపించేది, మా అత్త వస్తుంది అన్నట్టు అయిపోయింది నాకు ఆ ఊర్లో ఉన్న రోజుల్లో. సో హ్యాట్స్ ఆఫ్ రిషిత, నీకు చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్ గరిమా, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. నీకు చాలా మంచి జరగాలి. నీకు అర్థమవుతుంది కదా, సమझ नेक्स्ट टाइम आप अच्छा तेलुगु सीखो. हमारे तेलुगु वाले बहुत दिलदार लोग हैं, अच्छा बड़े हो जाते हैं आप. 100%. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కొంతమందిని చూసి అరే మనం ఇలా ఉండాలి కదా అని అనిపించే వ్యక్తుల్లో నాకు సీను అన్న అంటే చాలా ఇష్టం. సీను అన్న, ఐ లవ్ యూ సీను అన్న. అంటే సీనుతో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చిత్రం వాళ్ళ ఎన్ని సినిమాలు అన్న చేసినాయి ఒక లిస్ట్. నా వయసు అంతా అంటే ఆ ఎన్ని సినిమాలు నుండి నేను బచ్చగాన్ని నిజంగా నేను సీనుతో వ్యానిటీ షేర్ చేసుకున్నా, అన్న దగ్గర కూర్చున్నా, మాట్లాడుతున్నా. నాకు అడ్మిరేషన్ ఉంటే నేను చూస్తూ పెరిగాను కదా, అరే అన్నతో సినిమా చేస్తున్నా అనేది నాకు చాలా హ్యాపీగా ఉండేది. అన్న మంచి ట్రాక్ పట్టారన్న మీరు, మంచి పొలిమేర, ఇప్పుడు మన సినిమా, ఇవన్నీ మంచి కథలు. అంటే సీనియర్లో ఇంకొక యాంగిల్ సడన్ గా మన సీనియర్ కదా అని ఆయన సడన్ గా అంత షాకింగ్ గా పర్ఫార్మ్ చేయడం అదంతా చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి అదృష్టం ఆ సీనియర్కి వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అనుకున్నాను ఇంకా మీకు తిరగలేదు. ఫనీ బ్రోతో నా జర్నీ చాలా లాంగ్, సూపర్ కుటుంబం అనే ఒక షో వచ్చేది, నేను రష్మి గారు హోస్ట్ దానికి. అందులో ఫనీ బ్రో వస్తే స్టేజ్ ఇంకా అసలు దద్దరిల్లిపోయేది. అంటే ఏంటి ఇంత టాలెంటెడ్ ఎలా ఉంటారు, ఇంత స్పాంటేనియస్ గా ఎలా మాట్లాడతారు, కామెడీ కానీ డాన్స్ కానీ ఆయన చేయలేనిది ఏమీ లేదు. డలింగ్ నీకు చాలా మంచి జరగాలి డలింగ్, చాలా టాలెంటెడ్. అన్నకి ఏది ఇచ్చినా చేయగలుగుతాడు. సో అన్నకి మంచి మంచి వేషాలు రావాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సేమ్ విత్ మా సునీల్ డలింగ్, ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్. నీకు మామూలు క్రేజ్ లేదు, నిజం చెప్తున్నా, అసలు అద్దరు కొడుతున్నావు డార్లింగ్. మీ అందరితో చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా. సేమ్ విత్ జింగిడి బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్ నీకు కూడా డార్లింగ్. అసలు అద్దరు కొట్టే కదా రెడ్ కి, అసలు ఏ వ్యాలంటైన్స్ డే లాగా ఉంది. సారీ నెక్స్ట్ టైం డ్యూటీ వేసుకుని రావా నువ్వు కొంచెం, అది ఊరికే. సో సారీ, వెరీ వెరీ సారీ గరిమా. సో కిరణ్ గారు అసలు అద్దరు కొట్టేది చాలా మంచి రోల్ సార్ మీది. అంటే నిజంగా ఇలాంటి రోల్ పడితే బాగుండు అనుకున్నా. నాకు విలన్ రోల్స్ చేయాలంటే చాలా ఇష్టం. సారీ ఫిర్సే, ఓకే నేను కొంచెం ముందుంటా. సో కిరణ్ గారి రోల్ అలాంటిది చాలా మంచి రోల్. అలాగే మా ఆనంద్ అన్న, చాలా మంది మంచి అందరు అంటే ఒక డైరెక్టర్ క్యారెక్టర్స్ రాయడం చాలా డిఫికల్ట్. మీరు ఏదైనా సినిమా చెప్పండి, బాహుబలి, అందులో క్యారెక్టర్స్ అన్ని మనకు గుర్తుంటాయి, కట్టప్ప, ఇలా అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అలా రాశాడు ఆయన. అంటే భయ్య మాతో ఫస్ట్ మాట్లాడడానికి చాలా టెన్షన్ పడేవాడు, కానీ ఈరోజు స్పీచ్ అయితే అద్దరగొట్టేశాడు. అసలు బ్రో మీరు ఇలా ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు డార్లింగ్, మీరు ఏం భయపడరు డార్లింగ్, నువ్వు చేసేది మంచి పని. మనం దొంగతనం చేస్తున్నావు సినిమా చేయడానికి వచ్చాం డార్లింగ్, నువ్వు అస్సలు భయపడద్దు, కొమ్మేసి అసలు నువ్వు అద్దరగొట్టే క్యారెక్టర్స్ అయితే. సో నేను మంచి సినిమా చేయాలని వెయిట్ చేసే టైంలో ఈ సినిమా నాకు రావడం, నాకు కాల్ చేసిన మౌలి సార్కి, నన్ను ఎంకరేజ్ చేసిన మా ప్రవీణ్ అన్నకి, నాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మా అజయ్ భయ్యకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ రామ్ ప్రసాద్ మీరు గట్టిగా అంటే ఊరు నిలబెట్టేస్తారు, మీరు అస్సలు తగ్గొద్దు డార్లింగ్. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా భయ్య ఎలా ఉన్నా యూఎస్ నుంచి దిగొచ్చారు. అంటే ఒక హిందీలో ఒక సామెత ఉంటుంది, ఒక సేయింగ్, ఖుదీ కో కర్ బులంద్ ఇతనా కి హర్ తక్దీర్ సే పహలే ఖుదా బందే సే ఖుద్ పూచే బతా తేరీ రజా క్యా హై అని. మనం ఎంత గట్టిగా డ్రీమ్ చేయాలి అంటే దేవుడు అడగాలంట మనం, మరి చెప్పరా నీకు ఏం కావాలి అని. సో రామ్ ప్రసాద్ బ్రో ఎంత గట్టిగా అనుకుంటే ఈ మనిషి యూఎస్ నుంచి వచ్చి ఆయన డబ్బులు పెట్టి సినిమా తీసి ఇంతమందిని అరేంజ్ చేస్తారు. అండ్ ప్రవీణ్ లాంటి మనిషి వీళ్ళందరూ. సో ఇది ఒక ప్యాకేజ్ లాగా అయింది. సారీ నేను ఎక్కువసేపు మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డారు కాబట్టి అందరి గురించి చెప్పాలి. అండ్ డైరెక్షన్ టీమ్ మా మోసెస్ బ్రో, మా డార్లింగ్స్ అంతా డైరెక్షన్ అందరూ ప్లీజ్, మోసెస్ బ్రో ప్లీజ్ రండి, మీరందరూ చాలా కష్టపడ్డారు. సురేష్ బ్రో కమ్ డార్లింగ్, కబీర్ రా డార్లింగ్ రా కమ్, కబీర్, వెంకట్ మేనేజర్ వెంకట్ అన్నారు అందన్న, అందరూ రండి. అండ్ మాకు ఈ రోజు ఇంత ముందుగా పుల్లారావు గారు రండి. అండ్ నా టీమ్ పుల్లారావు ప్లీజ్ కమ్ స్టేజ్. అంత ముందుగా పిలిస్తే ఎవరైనా పుల్లారావు ప్లీజ్ కమ్ స్టేజ్ అని నేను బాగా వెళ్ళిపోమండి నా తమ్ముడు, దాన్ని కూడా వచ్చారా స్టేజ్ మీద. సో నా తిమ్మప్ప, శివ. సో థ్యాంక్ యూ తిమ్మప్ప అండ్ థ్యాంక్ యూ శివ. మీరు రండి, తిమ్మప్ప అండ్ శివ రండి. సో వాళ్ళిద్దరు నా టీమ్. అండ్
పర్లేదు దగ్గు వస్తుంది నాకు లాస్ట్. సో నేను కళ్ళద్దాలు స్టైల్ కి పెట్టుకోలేదు డార్లింగ్, నాకు లాస్ట్ వీక్ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది, పెట్టుకోమన్నారు, లేదంటే ఇంకో వారం రోజులు లేట్ అవుతుంది అని చెప్పారు. నేను హీల్ అవుతాయి లైట్స్ వల్ల, సో అందుకనే పెట్టుకున్నా స్టైల్ కి, అదేం అనుకోవద్దు. అండ్ ఈ ఈవెంట్ ఈ రోజు ఇంతమంది హ్యాపీగా ఉన్నామంటే వచ్చిన ప్రతి ఒక్కరి వల్ల, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ స్పెషలీ అగైన్ మీడియా వాళ్ళకి, ఆదిత్య మ్యూజిక్ కి, మా బంగారం అందరికి, మా ప్రొడ్యూసర్ గారికి, రామ్ ప్రసాద్ కి ఒకసారి వేసుకోండి అందరూ, మా ప్రవీణ్ అన్న ఒకసారి వేసుకోండి, మా ప్రొడ్యూసర్ అది గట్టిగా వేసుకోండి అసలు, మా రిషితకి, గరిమాకి, సినిమాకి, ఇక్కడ ఉన్న అందరికి యూనిట్ మొత్తం గట్టిగా వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సినిమా మీరు థియేటర్లో చూస్తే మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వస్తాయి. అండ్ మాకున్న పరిధిలో భయ్యా నేనేమన్నా ఈ సినిమాకి చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. నేను ఏం చేయగలిగానో అవన్నీ నేను మనస్ఫూర్తిగా, అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా లేదు మంచి జరుగుతుంది దీంతో అంటే నేను చేశాను భయ్యా. సో ఏమైనా చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు, థ్యాంక్ యూ డార్లింగ్. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీబడి. అన్న మీ సీన్ నాకు చాలా ఇష్టం తెలుసా, డిఓపి గారిని అడగండి అసలు, మిమ్మల్ని నరికే సీన్కి మామూలు లైటింగ్ పెట్టలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ రండి, ముత్తు గారు రండి. ఏ అన్నా నా ముత్తు అన్న థ్యాంక్ యూ భయ్యా, మీ సీన్ అద్దరిపోయింది భయ్యా, మీ సీన్ ని ప్రేమించి చేశారు మా డిఓపి గారు తెలుసా, మామూలుగా పెట్టలేదు లైట్ అసలు. అవునా, అరే రే రే క్రేజీ అసలు. అండ్ ప్రవీణ్ అగైన్ 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 అండ్ అగైన్ నేను అందరికంటే ఎక్కువ విసిగించింది, ప్రేమించింది, ఇష్టపడింది, నమ్మింది మా మనిషి మా ప్రవీణ్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్, మీకు చాలా మంచి జరగాలి. అసలు నిజం చెప్తున్నా ఈ అవుట్పుట్ చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ, డే అండ్ నైట్ కష్టపడ్డారు. నాకు చాలా కంఫర్ట్స్ ఉండే, వచ్చి నేను డబ్బింగ్ చెప్పి వచ్చి షూటింగ్ చేసి వచ్చి కొన్ని పనులు చేస్తే వెళ్ళిపోవచ్చు, కానీ అవన్నీ అయ్యాక కూడా చాలా పని ఉంటుంది. అది ఓన్లీ 10% 20% నిజం చెప్పాలంటే అది దగ్గరుండి కష్టపడ్డారు. రామ్ భయ్య, మా ప్రవీణ్ అన్న, మా అజయ్ భయ్య, అండ్ స్పెషల్లీ మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అందరికీ ఇది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని. అండ్ నేను చాలా చిన్నవాడిని పోయా, నేను అంటే చాలా చిన్నవాడిని, అందరు సార్లు అవన్నీ అంటుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీలో నుంచి నేను దూరం చేయొద్దు, నేను నిజం చెప్తున్నా చాలా చిన్నవాడిని, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరికంటే చిన్నవాడిని. ఎందుకంటే మీ అందరి నుంచి నేర్చుకోవడానికే వచ్చాను నేను, ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకుంటా, ఎంత అవుతే అంత నేర్చుకుంటా. అండ్ చాలా చాలా హ్యాపీగా మీరు ఈ ఈవెంట్ ఇలా చూడడం. లాట్స్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి. October 4th మనం థియేటర్స్ లో కలుద్దాం, తప్పకుండా చూడండి ప్లీజ్. మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ భయ్యా. ఇప్పుడు మా అందరి పెద్ద దిక్కు మా అన్న, మా సినిమాకి బ్యాక్ బోన్ మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు.